బాధ్యతతోనే కట్టారు. ఎవరిని అడగలే వాళ్ళు, ఎవరి దగ్గరికి పోలే వాళ్ళు ఎక్కడ ఏం చేసినారు పని, మందిలో వచ్చి కూర్చున్నారు. టైం అయితే ప్రేయర్ చేసుకోవడం, పోవడం, వాళ్ళ పనులు చేసుకోవడం, మళ్ళీ మందిరానికి రావడం, మళ్ళీ పోవడం, వాళ్ళ పనులు చేసుకోవడం. వాళ్ళకి దేవుడు ఏం చేసినాడు, ఆ పనిలోనే మనం ఆశీర్వదించినాడు, విస్తరింపజేసినాడు. రూపాయి వచ్చే 10 రూపాయలు ఇచ్చినాడు దేవుడు. వాళ్ళు చాలా అవసర పద్ధతి వచ్చినారు. వాళ్ళందరూ ప్రార్థన చేసుకొని దేవుని మందిరం పాదాల దగ్గర పెట్టారు. మందిరం అప్పుడు కట్టబడింది. అట్లా మనం కట్టుకోవాలి, మనమే కట్టుకోవాలి. అట్లా కట్టుకుంటేనే నీకు విలువ. నీ సొంత కుటుంబాన్ని నువ్వు ఎట్లా కట్టుకుంటున్నావో దేవుని మందిరాన్ని కూడా అట్లా కట్టుకుంటేనే నీకు విలువ ఉండేది. నువ్వు కట్టుకోకుండా అందరితో కడితే అనుకో, దాని విలువ తెలియదు నీకు, దాని విలువ తెలియదు. ఇప్పుడు మన పిల్లోడు చెడిపోతే ఎట్లా కట్టుకుంటున్నాం, చెడిపోతే ఎలా కట్టుకుంటున్నాం, దేవుని దగ్గర, మనుషుల దగ్గర, బయట ఎక్కడన్నా కానీ ఎంత సమకూర్చుకుంటాం. అరే అట్లా చేయకూడదు, అలా ఉండకూడదు అని. అట్లా దేవుని మందిరం కూడా అట్లా ఉండవా, అట్లుంటేనే అభివృద్ధి చెందుతుంది. ఇంకోటి తెలిసి ఇట్లా బనీన్లు వేసుకొని రావద్దండి. దేవుని మందిరం దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా బనీన్లతో, నిక్కర్లతో, డ్రాయర్లతో రావద్దు. దేవుని మందిరం అంటే క్రమశిక్షణ ఉండాలి. దేవుని మందిరం అంటే క్రమశిక్షణ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. మన ఎంటబడితే రాకూడదు. ఎమ్మెల్యే వచ్చినట్టు ఇట్లా పోతావా, ఎంఆర్ఓ వచ్చినట్టు ఇట్లా పోతావా? నీకు ఏదైనా సహాయం, ఇంటి కోసం సహాయం చేసినట్టు పంచాయతీ సెక్రటరీ అంటే పంచాయతీ దగ్గర పోయి బనిగి నిలబెట్టుకుంటావా? నిలబడదు కదా. మరి అంతకంటే దేవుడు ఎక్కువ కానీ మనుషుడు ఎక్కువనా? మనుషుడిని దేవుడు సృష్టించినాడు. సృష్టించిన మనుషుడి దగ్గర సృష్టించబడిన వాళ్ళకి పోయి ఏం చేస్తున్నాం, విలువ ఇస్తున్నాం. మరి దేవుడికి అంతకంటే విలువ లేదు. ఇది నా మీద మీరేమని అనుకోండి, దేవుడికి ప్రాధాన్యత ఇవ్వండి, దేవుడు ఖచ్చితంగా ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, యేసు ప్రభు నామం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీ అపారమైన ప్రేమను బట్టి కూడా నీకు వందనాలు ప్రభు. మీరు ప్రేమించి ప్రభు మరి ఆలూరు పట్టణంలో మీకు గొప్ప మందిరాన్ని ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు. బిడ్డల యొక్క ప్రయాస వ్యర్థం కాకుండానట్లు ప్రభు మీరు సహాయం చేయండి ప్రభు. మరి మీ దాసుడు ప్రభు మరి నాగరాజు అయా, మీ దాసు సేవకురాలు ప్రభు సుగుణమ్మ గారిని ప్రేమించి ప్రభు ఇక్కడ పరిచయం ఆరంభించి పని కొనసాగింపు చేసుకున్నందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి తనంతరం ప్రభు మరి విధంగా తండ్రి జాన్ ముజిస్కు ప్రభు మరి గిరిజమ్మకు మీరు ప్రేమించి అయా మందిరం బాధ్యత అప్పగించినందుకు నీకు వందనాలు. దీన్ని ఏ విధంగా చేయాలో, ఏ విధంగా నడిపించాలో, ఏ విధంగా కొనసాగాలో మీరు నేర్పించమని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రతిదీ మీరు నేర్పించే దేవుడు ప్రభు, మీరు సహాయం చేసి దేవుని మందిరం కోసం చాలా ఖర్చుతో కూడుకున్నది. ఆలారి గ్రామ చర్చి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు.